క్రిస్పీ అండ్ టేస్టీగా చేగోడీల రెసిపీ తయారీ. దానికోసం బౌల్‌లో 1 కప్ బియ్యం పిండి, 1 కప్ మైదా పిండి వేసి గరిటెతో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. బౌల్‌లో 1 కప్ వాటర్ వేసుకొని అందులో సరిపడా సాల్ట్, పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ బటర్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్‌ని బాగా బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయినాక కలిపెట్టుకున్న పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో బాగా ఒత్తుతూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. అందులోంచి కొంచెంగా తీసుకుని రిమైనింగ్ వాటిని ప్లేట్తో కవర్ చేసుకొని వీటిని ఈ విధంగా రింగులాగా చుట్టుకోండి. మీకు ఈ విధంగా కష్టమైతే కనుక చాపింగ్ బోర్డ్ మీద మనం పాల తాలికలు చేస్తాం కదా, ఆ విధంగా చేసుకుని సింపుల్గా రింగుల కింద చుట్టుకోండి. ఇదే విధంగా రిమైనింగ్ వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ విధంగా రింగులు వేసుకుని ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మంచి కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. అదే విధంగా రిమైనింగ్ చెకోడీలు కూడా వేయించుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.